గుడ్ మార్నింగ్ అండి. నేను శాస్త్రిరావు ఎలక్ట్రిసిటీ బోర్డు రిటైర్డ్. అన్ని చోట్ల కొద్దిగా రోడ్లు చాలా వీక్గా ఉన్నాయి. దయించి గవర్నమెంట్ వాళ్ళు రోడ్లు అది బాగా అభివృద్ధి చేస్తే కార్ల యాక్సిడెంట్లు, స్కూటర్ల యాక్సిడెంట్లు అవన్నీ కాకుండా ఉంటాయి. అట్లాగే కొన్ని చోట్ల ఫుట్పాత్లు ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయి. ఈ టీ షాపులు, కాఫీ షాపులు, మరొక షాపు అవన్నీ నిరోధించి పాటుపడి గవర్నమెంట్ వాళ్ళు ప్రజలకి మంచి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. అదే ఎలాంటి సేవలు అంటున్నారండి? ఇప్పుడు సమస్యలు ముఖ్యంగా ఏ సమస్యలు ఎక్కువగా ప్రజల సమస్యల పరిష్కారం ఉంటాయంటారు? అంటే ఫుట్పాత్ మీద మామూలుగా నడవటానికి కదా అది ఏర్పాటు చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ షాపుల వాళ్ళు పెడితే మనం నడవలేము. షాపుల వాళ్ళ వల్ల స్కూటర్లు పార్కింగ్ అది పెట్టి పక్కన రోడ్లో కార్లు కానీ ఆటోలు కానీ వెళ్ళాలంటే చాలా పెద్ద అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వారు కొద్దిగా దయించి ఇవన్నీ నివారించి ప్రజలకి మంచి సహాయపడి అన్నీ ఉపయోగపడేట్టుగా చేయవలసింది ప్రార్థన. అంటే ఇప్పుడు గవర్నమెంట్కి వీటిపైన కంప్లైంట్స్ ఏమైనా చేశారా సార్? నేనైతే ఏం చేయలేదండి. అది ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీ పేరు సార్? నా పేరు రామచంద్రరావు. ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడే శారది నగర్. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? కొత్త రోడ్స్ పడడం కానీ, డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ, వాటర్ లాగిన్స్ కానీ, వాటర్ సరఫరా ఏమైనా చేంజ్ వచ్చిందా సార్? చేంజ్ ఏమీ లేదు, కనపట్టలేదండి. అంటే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ప్రస్తుతం మీ దగ్గర? ముందు హౌస్ కీపింగ్ అవన్నీ ప్రాబ్లమే కదా అది. అంటే మీ సైడ్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం చూడడం అలాంటివి చేస్తున్నారా, విజిట్ చేస్తున్నారా అసలు? ప్రస్తుతానికి ఏం కనపడలేదు, మనం అంత శ్రద్ధ కూడా పెట్టాం అది. ఓకే, వాటర్ టైం టు టైం వస్తున్నాయా సార్? వాటర్ వస్తుంది, ఏ టైంకి వస్తున్నాయి సార్? మంజీరా వాటర్ కదా, ఆల్టర్నేట్ డే. ఎంతసేపు ఇస్తున్నారు సార్? ఏది ఎంతసేపు ఇస్తున్నారు? మోస్ట్లీ 1 అవర్, హాఫ్ అన్ అవర్ అలాగే సరిపోతున్నాయా సార్ అది? సరిపోతుంది. ఇంకా బోర్ కూడా ఉంటుంది కదా, అపార్ట్మెంట్సే కదా. అంటే ఇప్పుడు వర్షాకాలం కదా సార్, మరి వాటర్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉంది, నెక్స్ట్ ఇయర్ ఉంటుందో ఉండదో అసలు వాటర్. నమస్తే, మీ పేరు సార్? ఎస్పీవి మహేష్, ఎక్కడ ఉంటారు సార్? ఎస్బీఐ పైన. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సార్, సో మీకు మీ ఏరియాలో డెవలప్మెంట్ కానీ ఇంకేదైనా సమస్యలు కానీ ఉన్నాయా? వాటర్ లాగిన్స్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ ఇంకా అలాంటివి? ప్రస్తుతం అయితే ఏమీ లేవమ్మా, కానీ మొత్తం ఫిలప్ చేసేసారు, నీళ్లు లోపల పోవట్లేదు, బోర్లు ఎండిపోయినాయి. సో ఈ విధంగా చూసుకుంటే మరి మన తరానికైనా నెక్స్ట్ తరానికైనా మరి వాటర్ సరఫరా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మీ అభిప్రాయంలో ఏవి చేస్తే మంచిది అంటారు? జిహెచ్ఎంసీ పిట్లు తవ్వించి నీళ్లు భూమిలోకి వెళ్ళేట్టుగా అరేంజ్మెంట్స్ చేయాలి జిహెచ్ఎంసీ డబ్బులతో. సో వాటర్ మీకు వస్తున్నాయా సార్ టైం టు టైమ్? రోజు మార్చి రోజు వస్తున్నాయమ్మా, ఒక 2 గంటలు ఇస్తాడు, వాళ్ళ ఇష్టం. సరిపోతున్నాయా సార్ అవి? ఎక్కడ సరిపోతాయమ్మా, 15 ప్లాట్లకి ఏం సరిపోతాయి? ఏం సరిపోతాయి. మరి వాటర్ ట్యాంకర్స్ తెప్పించుకుంటాం. ఎన్ని ట్యాంకర్స్ తెచ్చుకుంటారు సార్? 2 రోజులు 3 ట్యాంకులు తెప్పించుకుంటాం. ఎంత అవుతుంది సార్ అసలు? ఇప్పుడు గత 3 నెలల నుంచి మాకు వాటర్ బోర్డు వాళ్ళు నెలకి 3-4 ట్యాంకులు ఇస్తున్నారు. మిగతా బ్లాగులు కొంటున్నాం, 1500 పెట్టుకుంటున్నాం. మరి ఇవంతా కూడా అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ మీదనే భారం. అంతే కదా, అంతే అంతే అంతే. సో మరి గవర్నమెంట్ దీనిపైన ఏమన్నా స్పందించిందా సార్ ఇప్పటి వరకు? ఏమి స్పందించలేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము, అన్నీ చేసాం. ఏమంటున్నారు? అందరికి నీళ్లు పోయినాయి కాబట్టి మాకు డిమాండ్ ఎక్కువైపోయింది వాటర్ ట్యాంకర్లు. కానీ ట్యాంకర్ పెంచచ్చు కదా, పెంచరు. నెక్స్ట్ ఏ పార్టీ వస్తుంది అంటారు సార్ ఇలా ఉంటే? నెక్స్ట్ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కదా, వాటిని బట్టి ఉంటుంది. మీ పేరు సార్? నా పేరు అలీ, ఎక్కడ ఉంటారు సార్? బోరాబండ సైడ్ 3లో ఉంటారు. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది? ఏమేమి సమస్యలు ఉన్నాయి? లాస్ట్ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కరెంట్ షార్టేజెస్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయినాయి. రెగ్యులర్గా కరెంట్ వెళ్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఎప్పుడు చూసినా బోరాబండ సైడ్ 3 ఏరియాలో రోడ్ల మీద ఎప్పుడు నీళ్లు పారుతూనే ఉంటాయి, డ్రైనేజ్ వాటర్. ఈ మెయిన్ ఇష్యూ అది ఒకటి, డాగ్స్ ఇష్యూ ఇది ఒకటి. అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం ఇలాంటి సమస్యలపైన విజిట్ చేయడం లాంటివి ఏం చేయరు వాళ్ళు, ఏం లేదు అసలు. ఈ కార్పొరేటర్ అయితే వేస్ట్, బాబా ఫసీద్దీన్ వేస్ట్. అతను పబ్లిక్ మీద పడి దోచుకుంటున్నాడు. పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే డబ్బులు వసూలు చేస్తున్నాడు. నల్లా కనెక్షన్ తీసుకున్నా కూడా డబ్బులు వసూలు చేస్తున్నాడు వచ్చి. వేస్ట్. ఎమ్మెల్యే అయితే రీసెంట్గా ఎలక్ట్ అయ్యాడు, మా ఏరియాలో వచ్చి పబ్లిక్ని కలవడం అయితే నేను చూడలే ఇంతవరకు. నవీన్ యాదవ్.
జిహెచ్ఎంసీలో ఎవరు వస్తారంటారు మరి బాబా ఫసదుద్దీన్ కాకుండా? బీఆర్ఎస్ వస్తుంది అని ఎందుకు బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం బాగా వాళ్ళు పోలీసింగ్ పెట్రోలింగ్ బాగుండేది, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉండేవి కాదు, వాటర్ సప్లై బాగుండేది, డ్రింకింగ్ వాటర్, రోడ్స్ కొంచెం క్లీన్గా ఉండేవి, రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్ చేసేవాళ్ళు. ఇప్పుడు లేదు అది. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? నా పేరు వి రమేష్. ఎక్కడ ఉంటారు సార్? నేను మోతీనగర్లో ఉంటాను మేడం. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎంతవరకు డెవలప్మెంట్ అయింది? మేడం మేము ఎంప్లాయీ కదా, ఇవన్నీ మాకు తెలియదు సామాన్యంగా. ఈ But regular వీళ్ళని చూడలేదు ఎప్పుడు. నేను 4 ఏళ్ళైంది కానీ ఎమ్మెల్యేని ఎవరిని చూడలే ఇక్కడ. మీ ఎమ్మెల్యే ఎవరు సార్ అసలు? మాధవరావు గారు ఉన్నారు. అయితే సార్ మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లుంది సార్? వాటర్ సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు, చెత్త, రోడ్లు ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే బాగానే ఉన్నాయి మేడం. జిహెచ్ఎంసీ గురించి అయితే బాగానే ఉన్నాయి, కానీ ఈ లీడర్స్ గురించి మాత్రం తెలియదు. వాటర్ టైం టు టైం వస్తుందా సార్? టైం టు టైం ఓకే, అంటే ఏ టైం నుంచి ఏ టైం? అవన్నీ తెలియదు మేడం. మేము పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చాము, ఇవన్నీ ఇక్కడ తెలుస్తాయి. ఏదో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కదా సార్ ఇప్పుడు, సో నెక్స్ట్ ఏమైనా గవర్నమెంట్ చేంజ్ అయ్యేది ఉందంటారా? అంటే ఏమైనా పార్టీ చేంజ్ అయ్యేది ఉందంటారా? సేమ్ పార్టీ కొనసాగుతుందంటారా? ఏదున్నా పని చేసే వాళ్ళు వస్తే చాలు మేడం, అంతే. పని జరుగుతుంది అనిపిస్తుందా మీకు? జరుగుతుంది, కనిపించదు కానీ జరుగుతున్నట్టే ఉంటుంది. అంటే ఇండివిజువల్గా ఏముండదు. నమస్తే సార్, మీ పేరు సార్? కబీరమ్మ, ఎక్కడ ఉంటారు సార్? రహమత్ నగర్, వీడియోరగండి. సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లా ఉంది సార్? లేదమ్మా, డెవలప్ ఏం లేదు. రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, వాటర్ రావడం లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇలాంటి వాటిపైన గవర్నమెంట్కి కంప్లైంట్ చేశారా సార్? చేసాం, మెనీ టైమ్స్ చేసాం. మరి ఏమైంది సార్? ఏం లేదు, ఎవరు రాలేదు. కంప్లైంట్ అయితే ఇస్తున్నామే కానీ ఎవరు వచ్చి చూసింది లేదు. కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ లేదమ్మా, ఎవరు రాలేదు. ఎమ్మెల్యే కూడా రాలేదు. ఎందుకని? ఇంకా తర్వాత మేమేం చెప్పలేము. ఎవరు సార్ మీ ఎమ్మెల్యే అసలు? నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా, మగంటి గోపీనాథ్ గారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్. మరి ఏమన్నా చేంజెస్ కనిపించాయా? అప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? అప్పుడైతే బాగానే ఉంది, ప్రాబ్లమ్స్ ఏం లేకుండే. రీసెంట్గా 2 years నుంచి ప్రాబ్లమ్స్. సో మళ్ళీ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏమైనా చేంజెస్ కనిపించే అవకాశం ఉందంటారా? పార్టీ ఏదైనా మారే అవకాశం? ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. అంటే అభివృద్ధి కావాలి అంటే ఏ పార్టీ? అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ఏ రావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే, మీ పేరు సార్? సుదర్శన్ రావు, ఎక్కడ ఉంటారు సార్? న్యూ రామారావు నగర్. మీ ఎమ్మెల్యే ఎవరు సార్? కృష్ణారావు గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? పర్వాలేదండి, ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు? పర్లేదు, బాగానే చేస్తున్నారు. జిహెచ్ఎంసీ సమస్యలు ముఖ్యంగా వాటర్ లాగిన్స్ కానీ, వాటర్ సమస్యలు, వాటర్ సరఫరా కానీ, అలానే రోడ్లు, డ్రైనేజెస్ కానీ, చెత్త, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా సార్? వాటర్ ప్రాబ్లమే కొద్దిగా ఉండింది, కొంచెం ఈ మధ్యన క్లియర్ చేశారు. అంతకుముందు ఉండేది ప్రాబ్లం. ఓకే, అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా ప్రాబ్లం ఉండేది వాటర్కి. ఇప్పుడు టైం టు టైం ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఏ టైం నుంచి ఏ టైంకి వస్తుంది? నైట్లో వస్తుందండి మాకు, అంటే 1 hour 2 hours 45 minutes అట్లా వస్తుంది. సరిపోతున్నాయా సార్ మాకు? అంటే బోరు ఉంటుంది కదా, అడ్జస్ట్మెంట్. మరి ట్యాంకర్స్ ఏమైనా తెప్పించుకుంటున్నారా అనుకుంటున్నారా? అవసరం ఉంటే తెప్పించుకుంటామమ్మ, సరిపోతుంది కంపల్సరీ. సో మరి వాటర్ సమస్యల గురించి గవర్నమెంట్కి చెప్పారా? మరి ఎక్కువసేపు వేయండి ఫ్యామిలీస్కి. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము, ఇచ్చాక కొంచెం పర్వాలేదు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందంటే సార్, అంటే ఏ పార్టీ వాళ్ళు వస్తారు? చెప్పలేనమ్మా, అది డిపెండింగ్ ఆన్. హాయ్ అండి, మీ పేరు? అశోక్, ఎక్కడ ఉంటారు? ఇక్కడ బ్యాక్ సైడ్ పెద్దమ్మ నగర్. ఓకే, మీ ఎమ్మెల్యే ఎవరు? మా నవీన్ యాదవ్ ప్రజెంట్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎమ్మెల్యే కానీ మీ కార్పొరేటర్ కానీ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు? బాగుంది, డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది. రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ చాలా బెటర్ ఉందండి. అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ. నాట్ గోయింగ్ టు కంపేర్ విత్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ గుడ్. వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, అంటే టైం టు టైం రావడం? అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇంతకుముందు అంటే డ్రైనేజ్ కనెక్షన్స్ అంటే కొంచెం ఇబ్బంది ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళే డైరెక్ట్గా వచ్చి విజిట్ అవుతున్నారు, క్లీన్ చేస్తున్నారు. డంపింగ్ ఏదన్నా వాళ్ళే సెల్ఫ్ వచ్చి క్లీన్ చేసుకుంటున్నారు. అంటే నవీన్ యాదవ్ గారు అంటే ఎమ్మెల్యే కానీ మీ కార్పొరేటర్ కానీ రావడం, విజిట్ చేయడం, మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్? ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్, నో నీడ్ ఆఫ్ విజిటింగ్. వాళ్ళు రాకపోయినా పని అయితే అయిపోతుంది, వాళ్ళు వచ్చి చేసేది ఏమి ఉండదు. వాళ్ళు రాకపోయినా పని అయిపోతుంది. సో నాట్ రిక్వైర్డ్ ఫర్ విజిటింగ్. సో
సో నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? బికాజ్ కాంగ్రెస్ బికాజ్ ఇట్స్ అన్ రూలింగ్ పార్టీ అండ్ డెవలప్మెంట్ బయట ఉంది. చూసుకుంటే కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది కదా. అది అఫ్ కోర్స్ ఉంటుంది. ఏ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంటే టీఆర్ఎస్ పైన ఉంటుంది, టీఆర్ఎస్ పైన ఉంటే ఇంకో దానిపైన ఉంటుంది. అది సింగిల్ పర్సన్ ఒపీనియన్, అది నాట్ అండ్ టోటల్ దానిపైన డిపెండ్ వెళ్ళలేము మనం. సో ఇప్పుడు నా ఒపీనియన్ ఐ లైక్ బీఆర్ఎస్, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పార్టీ తప్పు చేస్తుంది అనట్లేదు మనం. దే ఆర్ డూయింగ్ ది బెస్ట్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ శంకర్లాల్ నగర్. మీ ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే వీళ్ళు మాగంటి గోపీనాథ్ ఉన్నారు. వాళ్ళ తర్వాత నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. ఓకే, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీ ఏరియాలో డెవలప్మెంట్ ఎట్లున్నాయి? నీళ్ళు చక్కగా వస్తున్నాయా టైం టు టైం? రోడ్లు ఎట్లున్నాయి? డ్రైనేజెస్ క్లీనింగ్ అవుతుందా? అవుతుంది మేడం, వాటర్ వస్తుంది. ఏ టైంకి వస్తున్నాయి వాటర్? రోజు వస్తున్నాయా? రోజు ఒక రోజు తర్వాత ఒక రోజు. సరిపోతున్నాయా నీళ్ళు మీకు? సరిపోతున్నాయా నీళ్ళు మీకు? సరిపోదు. ఓకే, అంటే వాటర్ ట్యాంకులు తెప్పించుకున్నాడు అట్లాంటి ఏమైనా చేస్తారా? లేదు మేడం. అప్పుడు బాగుండేనా మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు? ఇప్పుడు బాగుందా? ఇప్పుడైతే ఈయన వచ్చి ఇప్పుడు కొద్ది రోజులు అయింది కదా. మీ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ రావడం చూడడం అలాంటివి చేస్తున్నాడా మీ ఏరియాలో? రాలేదు. మరి ఎట్లా సమస్యలు ఏమైనా ఉంటే ఎట్లా తీరుతాయి మళ్ళీ? సమస్యలు అంటే ఏమో అంత ఐడియా లేదు. వాళ్ళైతే వస్తారు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ వస్తుంది అంటారు? ఇది కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ అనుకుంటున్నారు? మళ్ళీ కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ అదే ఉంది కదా దాంట్లో.